హాయ్ అండి. ఇది పాతకాలపు వంట. అప్పటికప్పుడు తయారు చేసేసుకోవచ్చు. ఎలాంటి పిండిలు నానబెట్టకుండా ఎంతో ఈజీగా బయట కరకరలాడుతూ లోపల దూదుల్లాగా మెత్తగా ఉండేటట్టు ఈజీగా తయారు చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి తినటానికి కూడా. మనకి టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మొట్టమొదట మనము శనగపప్పు కొంచెం ఒక 4 స్పూన్లు వేసుకొని నానబెట్టుకోవాలి. టైం లేదన్నప్పుడు నానబెట్టుకోవడానికి వేడి నీళ్ళు వేసేసుకొని నానబెట్టేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల్లో నానిపోతాయి. ఈ 10 నిమిషాల్లో నానే లోపల మనం వేరే ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము పల్లీలు వేయించుకోవాలి. పల్లీలు 50 గ్రాములు తీసుకొని దూరగా వేయించేసుకోవాలి. చక్కగా వేయించేసుకొని ఒక కచ్చా పచ్చగా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చూసారండి, నిదానంగా సిమ్లో పెట్టి వేయించుకుంటే ఏదైనా చక్కగా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర అనేది మిక్సీ వేసుకొని పెట్టుకోవాలి. నేను అప్పటికి అల్లం తరగలేదు, అందుకని చూపించలేకపోయాను. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకుంటుంది సొరకాయ. సొరకాయలో నీలు సొరకాయ కానీ ఈ రౌండ్ సొరకాయ ఉంటుంది కదా, ఈ ఏదైనా తీసుకోవచ్చు. మనము ఈ వాటర్ క్వాంటిటీ కదా, సొరకాయ తినని వాళ్ళు కూడా ఈ విధంగా తయారు చేసి పెడితే తినేస్తారు. కావాలంటే తురుముకోవచ్చు. తురుముకోలేము, టైం లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలంటే మిక్సీ వేసేసుకోవాలి. కోర్స్గా వేసుకోవాలి మిక్సీ. దానికోసం మనం సన్నగా తరుక్కోవాలి. సగం సొరకాయ తీసుకుంటే ఒక 4 నెంబర్స్కి అనేది చక్కగా వచ్చేస్తుంది. మనకి ఇంకా ఎక్కువ నెంబర్స్ కావాలంటే ఫుల్గా సొరకాయ తీసుకోండి. 4 నెంబర్స్కి అయితే చక్కగా వచ్చేస్తుంది. మనము సన్నగా తరిగేసేసుకొని, సన్నగా అంటే కొంచెం లావు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. కోర్సుగా రావాలి కదా, తురిమినట్టు వచ్చినట్టు చేసుకుంటే 4 ముక్కలు వేసుకొని మనము మిక్సీ వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. సొరకాయ ఎంత వచ్చిందనేది కొలుచుకోవాలి. సొరకాయకి మనకి 2 కప్పులు చక్కగా నిండుగా 2 కప్పులు అయితే వచ్చిందండి. ఇదిగోండి 2 కప్పులు వచ్చింది సొరకాయ తురుము. చక్కగా 2 కప్పులు బియ్య పిండి వేసుకోవాలి. దాంట్లోనే 2 కప్పులు బియ్య పిండి. సొరకాయకి 2 కప్పులు ఉంటే 2 కప్పులు, ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువ, అలా వేసుకుంటే సరిపోతుంది. కరెక్ట్ కొలత అది. దాంట్లో 1 స్పూను నువ్వులు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, జీలకర్ర, మనము అది అల్లం అనేది వేసుకొని, అల్లం తరుగు కూడా విడిగా వేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలి. శనగపప్పు నానబెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్నది వేసుకోవాలి. ఉల్లిపాయల తరుగు కూడా వేసుకోవాలి. పల్లీలు కచ్చాపచ్చగా నూరుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ అనేది ఏం వేయకుండా, సొరకాయలో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అందుకని మనకి వాటర్ అనేది ఎక్కువ పట్టదు. కొంచెం 1 స్పూను 2 స్పూన్లు పడతాయేమో. మొత్తం దాంతోనే కలిపేసుకోవచ్చు. నేను వాడేటప్పుడు అది అలా చిలకరించాను అంతే. వాటర్ ఎక్కువైతే వేయలేదు, కొంచెం వాటర్ అనేది చిలకరించుకున్నాను 2 సార్లు అంతే. ఇంకా వాటర్ అనేది దాంతోనే ఉల్లిపాయల్లోనూ వాటర్ అనేది ఉంటుంది, సొరకాయల్లో కూడా వాటర్ అనేది ఉంటుంది. అందుకని ఎక్కువ నీళ్ళు పోసేసుకుంటే జారైపోతుంది, చేసుకోవడానికి రాదు. ఇది అలా పెట్టేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసి 10 నిమిషాల తర్వాత మనం చిన్న ఉండల్లాగా తయారు చేసి పెట్టేసుకోవచ్చు. 10 నిమిషాలు నానబెట్టాలని ఏం లేదు, కొంచెం మెత్తగా ఉంటుందని అలా పెట్టాను పక్కన. నేను 10 నిమిషాలు లేకపోయినా సరే అలా చేసేసుకోవచ్చు. అలా ఉండలు చేసుకొని ఒక పక్కన పెట్టేసేసుకొని, కాటన్ క్లాత్ అనేది కింద పరుచుకొని చక్కగా తడి చేసుకొని, క్లాత్ని అంతా తడిపేసుకోవాలి. నీళ్ళు లేకుండా పిండేసుకొని కింద బండ మీద పెట్టేసుకుంటే చక్కగా ఈజీగా వచ్చేస్తాయండి అవి. ఎలా ఇయ్యాలో కూడా ఒకసారి చూపిస్తాను నేను. అలా అయితే చేసుకున్నాం కదా, కొంచెం పలచగా చేసుకోవాలి. మనకి కరకరలాడుతూ ఉండేంత వరకు వేయించుకోవాలి. మీడియం హైలో పెట్టుకోవాలి. ఎక్కువ సిమ్లోనూ కాదు, అలా అని హైలోనూ కాదు,
మీడియంలో పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మనం నూనె అంతా బాగా కాగిన తర్వాత వేసుకోవాలి. ఇదిగోండి అలా తీయాలి. తీసేటప్పుడు కూడా చక్కగా వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత ఇంకొకటి వచ్చేసుకోవచ్చు. ఆ విధంగా మనకి సొరకాయ గారెలు అనేది రెడీ అయిపోతాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే బెల్ ఐకాన్ నొక్కండి. ఖచ్చితంగా నేను ఏం చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చేస్తారనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు.